श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरुः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायण यतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। रामगुणाभिरामरघुराम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित राम सुधाम राम श्रीराम दुरंत दुर्भर विराम निष्कामयतंसु भक्ति मनसा गुरुचर गुरुपादमुराश्रयं पुमात् शंकरा पार्वती हृदय शंकरा भक्त पावना शंकरा घोर दुख भवतारका शंकरा चंद्रशेखरा शंकरा लोकभीकर निशाकर संहरा देवदेव वो संकटनाशयन्सु గురుపాదముల స్వయం పుమార్. చెప్పుకోబోతున్నది గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం ఎట్లా ఉంటుందంటే, భగవంతుడిని శరణు వేడటం. పూజ చేస్తున్నామండి, పూజ చేస్తుంటే కూడా భగవంతుడి యందు మనస్సు లగ్నం చేయడం మొదటిది. రెండోది, మనకు మొత్తానికి మన జీవితం మొత్తానికి ఆధారభూతుడు భగవంతుడు. ఆయన తప్పితే మనకు ఎవరూ లేరు. అది నిజమైన మాట. మనం ఏమనుకుంటున్నాం, పుట్టిన తర్వాత పెరిగాం, పెద్దవాళ్ళు అయినాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళకి విద్యలు చెప్పించాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాం, ఆస్తి సంపాదించాం, చివరి రోజులో నా కొడుకు నన్ను చూస్తాడు. ఒక కొడుకు కాదు, నాకు 4 కొడుకులు ఉన్నారు, 4 చూస్తారు అని ఇట్లాంటి ఆలోచన. నాకు బలగం ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, అసలు నేనంటే నా మీద విపరీతమైన ప్రేమ గలవాడు స్నేహితులు ఉన్నారు, నాకు ఏమీ లోటు లేదు అనుకుంటాను. కానీ చివరికి వచ్చేప్పటికీ ఏ కొడుకు కూడా చూడక, 4 ఒక్కడికైనా జ్ఞానం లేక, వాళ్ళు తలా చోట ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల మొహం చూడక, కాకపోతే డబ్బులు పంపిస్తామంటారు కొన్నాళ్ళు, చూడకొచ్చే డబ్బులు కూడా పంపించటం లేదు. అయ్యా మొదట్లో ఏదో మేము మిగిలినవి పంపించాం, మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళకి చదువులు మరి ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి, మేము పంపించలేము అని ఇట్లా డబ్బు పంపించక, మొహం చూడక, కనీసం రాక, ఇట్లా అయిపోయిన తర్వాత ఎవరు అంతకుముందు చిన్నవాళ్ళు ఎవరు కూడా చూడక, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరో చూస్తారు, నాకేం దిగులు లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుని నీ డబ్బులు? లేచి నడవలేవు, మంచం మేంచి దిగలేవు, బాత్రూంలోకి పోలేవు. ఇప్పుడు నా పరిస్థితి అది. ఎవరన్నా ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ డబ్బులన్నీ ఏం చేసుకోవాలి? అప్పుడు శ్రీరామ రక్ష, పిల్లలకి స్నానం చేయించేటప్పుడు శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష అంటారు. జగత్తు మొత్తాన్ని కూడా ఆయన రక్షిస్తాడట. ఇట్లా భగవంతుడు అనేవాడు రక్షిస్తాడు అని ధర్మం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి, భార్యను భర్త, భర్తను భార్య చూసే పరిస్థితి లేదు. భార్యాభర్తలు బాగా ఉంటే పిల్లలు చూసే పరిస్థితి లేదు. ఒకవేళ ఆస్తి డబ్బులుంటే పిల్లలు లాక్కొని కనీసం వృద్ధాశ్రమానికి పంపించేటైతే నెలకింత కట్టాల్సి వస్తుంది. కాబట్టి తీసుకెళ్ళి ఊరి బయట వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడెవరు? దేవుడు దిక్కు. ఇంతకుముందు ఇట్లా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకేం జరుగుతుందా అంటే, గ్రహస్థితి పూర్తిగా మారిపోయింది.
వయసులో ఉన్నవాడు కాదు, వయసులో లేనివాడు కాదు, అందరికీ కూడా కష్టాలు వచ్చినాయి. డబ్బులు ఉన్నవాడికి వచ్చింది కష్టం, డబ్బులు లేనివాడికి వచ్చింది, మరి పిల్లలు ఉన్నవాడికి వచ్చింది, బాగా వయసులో ఉన్నవాడికి వచ్చింది. కారణం ఏంది? మనం చేసిన పాపం వల్ల వర్షాలు విపరీతంగా, మరి ఆ వర్షాలు మామూలు వర్షాలు కాదు, 2 నెలల నుంచి ఆగకుండా ఆకాశానికి ఒక చిల్లి పడ్డట్టు ఏనుగు తొండంలో వానలు వచ్చి, వరదలు వచ్చి, డ్రైనేజీలు పొంగి, బావులు పాడైపోయి, బోర్లు పాడైపోయి, చెరువులు పాడైపోయి, అన్నీ నీటి కాలుష్యం వచ్చి, రకరకాల వ్యాధులు వచ్చి, మరి నీటి దెబ్బకి ఇళ్ళు కొట్టుకుపోయి, మనుషులు కొట్టుకుపోయి, కార్లు కొట్టుకుపోయి, మిగిలిన మనుషులకేమో రకరకాలైన వ్యాధులు వచ్చి, ఎన్ని డబ్బులున్నా చాలక ఎట్లా బతకాలి, మన పని అయిపోయింది, మనకు దిక్కెవరు? అదే పరిస్థితిలో కొట్లాడుతున్నాం. అన్నింటినీ మించి కూడా ప్రతి వాళ్ళకి కూడా స్వార్థం. మొత్తం డబ్బు నాకు కావాలి, ఎంత వచ్చినా చాలదు. 1 కోటి ఉంటే ఇంకా 2 కోట్లు ఉన్నారు, 2 కోట్లు ఉంటే 10 కోట్లు కావాలి. ఇట్లా విపరీతమైన ఆశ, దాచుకోవటం, ఎవరికి పెట్టకపోవటం, ఇట్లాంటి పరిస్థితుల వల్ల అయ్యో పాపం అనేవాళ్ళు ఎవరు లేరు. ఇదివరకు ఆవులో కుక్కలో వాటిని ముందుకు వచ్చి నుంచుండేవి. వాటిలాగా పోయి ఎవరింటికన్నా పోయి అడిగినా కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో చేసే ఉద్యోగాలు పోయినాయి. 3 నెలల నుంచి వర్షాలు ఎక్కువైపోయి పంటలు పోయినాయి, కూరగాయలు కూడా దొరకట్లా. ఇక ముందు ఎట్లా బతకాలి? ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. యుద్ధాల వల్ల బంగారం విపరీతంగా పెరిగింది. ఈ యుద్ధాలతోటి ప్రతి వస్తువు విపరీతమైన రేట్లు పెరిగి మానవుడు బతకడానికి చాలా కష్టం వచ్చింది. చాలామంది జాతకాలు చూపించుకోండి అంటే జాతకాలు చూపించుకున్నారు. ఆ జాతకం చూసి జాతకానికి తగినట్లుగా ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలకు చేయమన్నాను, చేశారు. చేసినా బాధలు పోలే. ఇట్లా ఉన్న తర్వాత ఒకప్పుడు మా తాతగారి టైంలో పంటలు పోయి రేగడి మట్టి తిన్నారట. తినటానికి ఏమీ దొరక్క రేగడి మట్టి తిని మంచినీళ్ళు తాగారట. అట్లాంటి కష్ట దశ వాళ్ళు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరు తప్పితే దేవుడే దిక్కు. ఒకప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి తెలంగాణ బమ్మెర గ్రామస్తుడు పోతన గారు తెలుగులో రాశారు. అట్లాగే వాల్మీకి రామాయణం రాశాడు. ఆ రామాయణాన్ని హిందీలోకి తులసీదాసు రాశాడు. అయితే వాల్మీకి రాసిన రామాయణంలో లేనివి కొన్ని తులసీదాసు గారు రాశాడు. అట్లాగే వాల్మీకి రాసిన వాటిలో కూడా కొన్ని కొత్తవి మరి పోతన గారు రాశారు. ఎందుకంటే మన లెక్కకి మనుషులుగా పుట్టారు, కానీ వాళ్ళు దైవదూతలు అంటారు. భగవంతుడు పుణ్యం చేసుకున్న వాళ్ళని తన దగ్గర అట్టపెట్టుకుంటాడు. ఇట్లాంటి బాధలు వచ్చినప్పుడు బాధలు పోవడానికి అటువంటి వాళ్ళని మళ్ళీ జన్మనిస్తారు. వాళ్ళు మనల్ని రక్షించడానికై పుడతారు. కాబట్టి అటువంటి వాడు పుట్టాలి అంటే మనలో ముందు దైవభక్తి కావాలి. ఆ దైవభక్తి ఎట్లాంటిదంటే ఒకప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం చేశాడు దుర్యోధనుడు. గుడ్డ ఊడిపోతుందేమని పట్టుకొని గట్టిగా పట్టుకున్నది. పట్టుకుంటే వాడు లాగిన కొద్దీ చీరలు ఇచ్చాడు. వాడు లాగలేక వాడికి చేతులు నొప్పి పుట్టినాయి, ఏమో గట్టిగా పట్టుకోలేక ఏమి చేతులు నొప్పులు పుట్టినాయి. చివరికి 2 చేతులు ఎత్తి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గొగనాట్యహరణ నిర్వాణ సందాయక నీకున్ మృక్కెద దృంపవే భవతల్ నిత్యానుకంపాలు ఇట్లా ఆ కృష్ణ పరమాత్మను ఆమె వేడుకుంటే ఆయన చీరలు ఇచ్చాడు. అట్లా గజేంద్ర మోక్షంలో మొసలి పీక్కు తింటే
చావు తుదకు ప్రాణం పోయే పరిస్థితుల్లో గజేంద్రుడు విష్ణువును వేడుకుంటే ఆయన చక్రంతో ఆ మొసల్ని సమర్పింపజేశాడు. అట్లా కష్టం వచ్చినప్పుడు బాధలు పోవటానికి ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఉంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ కొంచెం కష్టమైంది తెలుగులోనైనా. అందరి వల్ల కాదు, కాస్త తెలుగు బాగా రావాలి, కొంత సంస్కృత పరిచయం కావాలి, పద విభజన కావాలి. ఒకప్పుడు అందరూ చేస్తున్నారు, ఇవాళ సప్తశతి నేను చేస్తానని అంటున్నారు ఆడవాళ్ళు చాలామంది. సప్తశతిలో ఒక శ్లోకం ఉంది, భార్యాం రక్షతు భైరవీం అని ఉంది. ఒకడన్నట్ట భార్యాం రక్షతు భైరవీం అనే బదులు భార్యాం భక్షతు భైరవీం అన్నట్ట, భార్యను భక్షించమన్నట్ట, భక్షించేసింది. అట్లాగే ఈ పోతన గారి భాగవతంలో కూడా ఒక పద్యం చాలా కష్టమైంది. అమ్మవారు విష్ణుమూర్తి వెనకాల వెళుతూ ఎక్కడికి వెళుతున్నావు అని అడగటం. అడిగదన నీకు అడుగుబడి జను అడిగిన తన మగడు నుడుగడనెనడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడదనుంది. ఈ పద్యం చదవాలంటే చాలా కష్టంగా ఇట్లా కొన్ని పద్యాలు ఉన్నాయి. అందువల్ల వచ్చిన వాళ్ళ చేత ఈ పోతన భాగవతాన్ని 40 రోజులు లేక 21 రోజులు లేక 11 రోజులు ఈ కార్తీక మాసంలో పారాయణ చేయించుకుంటే విపరీతమైన బాధలున్న వాళ్ళకి బాధలు పోతాయి. కాబట్టి ఈ పోతన గారి భాగవతం దాదాపు 60 పద్యాలు ఉన్నాయి. 60 పద్యాలు చదివితే కూడా మీరు వినడం కష్టంగా ఉంటుంది. అసలైన ఏదో ముఖ్యమైనవి చదువుతారు. మీరు పారాయణ చేయించుకోవాలంటే మాకు తగిన దాని యొక్క పారితోషికం ఇచ్చి పారాయణ చేయించుకోవచ్చు. కార్తీక మాసం పారాయణ చేస్తాం. కాబట్టి ఈ పోతన గారి భాగవతం అష్టమ స్కందంలో పోతన గారి భాగవతం ఉంది. ఆయన రామచంద్రమూర్తిని పూజించేవాడు. రాముడు ఆయనకు దేవుడు అనుకున్నాడు. ప్రతి స్కందంలో కూడా రాముడి గురించి ఏదో పద్యం చెప్పి కానీ మొదలుపెట్టాల. ఇది అష్టమ స్కందంలో మొదటి పద్యం ప్రారంభం చేస్తున్నాను. శ్రీమన్నామ పయోదస్య మధరా భృల్లలామ జగదభిరామ రామ జనకామ మహోద్ధామ గుణస్థో మధామ దశరథరామ నిరాటమనాటములకు పోరాటం మెట్లు గలిగ పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజలమునకు. అడవిలో ఏనుగులు మిగతా జంతుజాలం మొత్తం ఏనుగుని పూజించినట. అంటే ఏనుగ మాంసాహారి కాదు, శాకాహారి. ఏనుగ దైవని పూజించి దైవశక్తి సంపన్నురాలు. అటువంటి ఆమెని మొగది ఏనుగ, ఆడ ఏనుగులన్నీ దాంతో తిరుగుతున్నాయి. ప్రతి జీవరాశి కూడా బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 ఉన్నాయి. ఈ 4ంటిలో యవ్వనంలో ప్రతివాడు కూడా ఆ భార్యతో ఉండటం, భార్యతో తిరగటం, భార్యతో సరదాగా తిరగటం, మరి నదీ స్నానాలకు పోవటం, ఆడుకోవటం, ఇట్లా రకరకాలైన పనులు యవ్వనంలో చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఈ మగ ఏనుగు చుట్టూతా ఏనుగలు తిరిగినాయి. ఈ ఏనుగ మగ ఏనుగు అనుకుంది, నా అంత గొప్ప మగాడు లేడు, అందుకోసం ఈ ఆడ ఏనుగులు మొత్తం తిరుగుతున్నాయని హుషారుగా ఆ ఏనుగు ఎట్లాంటిదంటే ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి, తొండంతో పట్టుకొని కదిలిచ్చి ఊడబీకి వేళ్లతో సహా ఊడబీకి నేలకేసి కూర్చుంది. అట్లా ఆ చల్లాటం ఆడుతూ బయలుదేరినాయి. నేలంతా కూడా దుమ్ము రేగిపోయింది. ఎక్కడ జంతుజాలం అక్కడ పారిపోయినాయి, కొండల్లోకి వెళ్ళిపోయినాయి. అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెరువు దగ్గరికి వచ్చినాయి. ఆ చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత చెరువులో దిగి నీటి చల్లాటం ఆడి ఆడ ఏనుగులు మగ ఏనుగులు ఇక ఆనందం చెప్పటానికి వీల్లేదు. అటగాంచన్కరణీ విపుండు నవ పుల్లాంభోజ కల్హారమున్నట దింది వరవారమున్
గమట మీనగ్రాహ దుర్వారమం వటహింతాళ రసాలసాల సుమనో వల్లీ కుటీ తీరమం చతురోద్ధూతమరాళ చక్రబక సంచారముగా సారమం. ఆ చెరువంతా నాదే, అడవి మొత్తం నాదే అన్నంత హుషారుగా తిరిగినవి, అట్లా ఆడుకున్నాయి. మరి అట్లా ఆడుకున్న తర్వాత కొంతసేపటికి ఒక మొసలి వచ్చి ఈ మొగ ఏనుగు కాలు పట్టుకున్నాయి. అది ఎంత హడావుడిగా ఉందంటే దాని హుషారు, ఇంత ఏనుగుల్ని చెట్లని ఇసిరవతల కొట్టాను, ఇది లెక్కేంటనుకొని వడిదప్పించి కరేంద్రుడు నిడుదగరం మెత్తి లేజ నీరాటంబున్ బోడబడవినట్లు జలముల బడిగడు వట్టి బట్టె పూర్వపగయుగడంబుల్. ఎడంకాలు పట్టుకుంటే గట్టిగా ఒక్క ఊపు ఊపింది, ముందుకు వచ్చేసింది. నీటి ఒడ్డు దాకా రాల్చి మళ్ళీ వెనక్కి లాగింది. ఇట్లా కరిదిగుచు మకరి సరిసికి కరిగలికి నిమ్మకరి దిగుచు కరి కరి వెలయం కరికి మకరి మకరికి గరి బలమన ఇట్ల తలకు తల భటుల గరిపడము. ఏనుగ ముందుకు రాకురావటం, మొసలి వెనక్కి రాకపోవటం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు ఈ విధంగా పోరాడినాయి. ఎంత పోరాడినా మొసలి వదలదు, ఏనుగు బయటికి రాలేదు. చుట్టూ ఉన్న ఆడ ఏనుగులు ఈ మగ ఏనుగని వదిలిపెట్టలేక ఎదురు చూసి చూసి ఇక మన వల్ల కాదు, వస్తే వస్తుంది పోతే పోతుంది, దీని శరీరం అంతా కూడా అయిపోయింది, శుష్కించిపోయింది, చావటానికి సిద్ధమైంది. మరి మన దాన్ని మనం పోదాం. ఎవరైనా సరే చూడండి, పిల్లలు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్లు వింటారు. ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళ మొహం కూడా చూడరు. మరి కోడలు వచ్చిన తర్వాత మరి ముసలితనంలో పళ్ళు ఊడిపోయి మరి వికృత రూపం వచ్చి ఒళ్ళంతా ఏలాడబడిపోయి తింటుంటే చొంగగారుతూ చీదర పుడుతుంది. వీళ్ళు పక్కన కూడా కూర్చొని గొడవ చేస్తారు. ఆ విధంగా ఆ ఏనుగులు వదిలేసి వెళ్ళిపోయినాయి. మకరితోడబోరు మాతంగ విభుని నొక్కను నటించిపోవ కాళ్ళు రాక కోరుతూతుండే గుంజరీ యూధంబు మగలు తగులుగాల మగువలకును. చివరికి ఈ ఏనుగు ఏం చేసింది, పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబు బలిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్కేల బ్రహ్మ పదావలంబన రతిన్ గ్రీడించు యోగేంద్రు మర్యాదన్ అక్రమ విక్రమించగరి పాదాక్రాంత నిర్వక్రమయే. రోజు తీసే తలుపు వర్షానికి ఒక్కోసారి బిగుసుకుపోతుంది, మామూలుగా తీస్తే రాదు. ఓసారి లాగుతాను రాదు, 2 సార్లు లాగుతాను రాదు. బలవంతా చూపించే ఒక్కసారి లాగేటప్పుడు వస్తుంది. అట్లాగే ఏనుగు కూడా ఏమనుకుంటోంది, నా బలం మొత్తం కలిపి లాగితే దెబ్బతో వదులుతుందని కాళ్ళు 2 నేలకి గట్టిగా మూటించి 9 రంధ్రాలు, చెవులు 2, ముక్కులు 2, నోరు, కళ్ళు ఇవన్నీ కలిపి 9 రంధ్రాలు బిగబట్టి గాలంతా లోపల బిగ తీసుకొని ఒక్క బలం కొద్ది లాగిందిట. ఏం ప్రయోజనం లేదు, ఏం ముసలోదల్లే. ఇక ఏం చేసింది, అల యొక్క సొల యొక్క వేసట నొల యొక్క కరిమకరితో యుద్ధండత రాత్రులు సంధ్యలు దివసంబులు సరిపెన్ బోలొక్క 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలు ఈ విధంగా మొసలి ఏనుగు పోరాటం కలిగింది. శరీరంలో కండ మొత్తం అయిపోయింది. కండ ఉండగా చర్మం మాత్రం కాస్త నునుపుగా ఉంటుంది. కండంతా పోయిన తర్వాత కండ కరిగిన తర్వాత శరీరం వేలాడుతుంది. ఇంకా కొద్ది గొప్ప కండ కరిగిపోతే చర్మం మొత్తం ముడతలు పడిపోతుంది. ఇంకా చర్మం ముడతలు పడటమే కాకుండా ఎర్రటి వాళ్ళేమో నలుపుకు వస్తారు,
నల్లటి వాళ్ళు పూర్తిగా బొగ్గు రంగులోకి వచ్చేస్తారు. బొగ్గు కాదు, ఇంకా మరీ నల్లటి వాళ్ళు ఏమవుతారంటే ఆ చర్మం ముడతలు పట్టడమే కాకుండా ఆ చర్మం చిట్లిపోయి నలుపు తెలుపు కలిసి చీదలు పుట్టేట్టుగా వృద్ధాప్యం అనిపిస్తుంది పెద్దవాళ్ళకి, మిగతా వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో ఏనుగా బాధపడి అలయక సొలయక వేసట నొలయక కరిమకడి తోడనుదంత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ బూరొక్క 1000 సంవత్సరము. రాగటం, ముందుకు రాగటం, వెనక్కి రాగటం, ముందుకు రాగటం, వెనక్కి రాగటం. చివరికి కాలు కూడా కండ మొత్తం పోయింది, ఆ ఎముకే మిగిలింది. ఎముక విరిగితే ఇక తప్పించుకోవాలి. ఎముక అంత తేలిగ్గా విరిగేది కాదు. మరి ఎముక విరగకుండా పట్టుకొని లాగుతోంది. అప్పుడు అనుకుంటోంది, ఏ రూపంబున దీనిగెలుతూ ఇత మీదే వేల్పుజింతు ఎవ్వారిడు ఎవ్వరడ్డమిక నివారి ప్రచారోత్తమం వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణులు లేరే మృక్కెద దిక్కుమాలిన మురాలింపం పుణ్యాత్మకులు. మరి ఏ రకంగా నేను గెలుస్తాను? నాకేం అండ ఏమీ లేదు. నాతో పాటు ఇంకోళ్ళు ఎవరో వచ్చి లాగేవాళ్ళు ఉన్నారా? లేరు. నేను ఒక్కదాన్నే. నా పరిస్థితి ఏంది? నన్ను ఎవరు రక్షించేవాళ్ళు? మరి నా గతి ఏమిటి? నానానేక పయూధములు వనములోనం పెద్ద కాలం సన్మానింపం 10,00,000 కోటి కరణీనాజుండనయుండి మగ్గానాం బప్పలి పుష్టచందనతాంతఛాయలందుండలేకి నీరాశ ఇటేలవచ్చితి భయం పెట్లో గదే ఈశ్వర. నేను అడవిలో నేను ఉన్నానంటే ఏ జీవరాశి కూడా ఎంతో భయభక్తులతో నాకు నా పాదాభివందన చేస్తూ ఉండేవి. మరి నన్ను పెద్దగా పూజించేవాళ్ళు, నన్ను గౌరవించేవాళ్ళు నా అంత వాళ్ళు ఎవరు లేరని పెంచుకున్నాను. ఇంత గొప్పగా బతికాను. ఇప్పుడు ఏంటి కర్మ? నా గతి ఏమిటి? నన్ను ఎవరు రక్షిస్తారు? ఎవ్వని చేజనంతు జగమెవ్వనిలో పదనుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన ఆత్మభవునీశ్వరునే శరణంబు వేదం. నా పరిస్థితి ఏమిటి? ఎవరి వల్ల పుట్టాను? ఈ జగం మొత్తం ఎవరి వల్ల పోషింపబడుతోంది? ఈ పుట్టిన మరణించిన జీవుల మొత్తం ఎక్కడికి పోతున్నారు? వీళ్ళందరినీ రక్షించేవాడు, శిక్షించేవాడు, భక్షించేటువంటి వాడు ఎవడు? ఎవరైనా దేవుడు అనేవాడు ఎవడో ఉన్నాడంటున్నారు. అటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆ ఉన్న దేవుడెవరో నన్ను రక్షించాలి. ఆ దేవుడు తప్పితే ఇంకెవరూ నాకు దిక్కులేరు. ఒక పరి జగములు వెలిడి ఒక పరి లోపలికి గుణచును భజముతానై సకలార్థ సాక్షియగునయ్య కలంకుని ఆత్మమూలు నద్దెందలచున్. ఓసారి పుట్టిస్తున్నాడు, ఓసారి వర్షాలు కురిపిస్తున్నాడు, నదులు సముద్రాలు పొంగుతున్నాయి, వాటిలో జనం పడిపోతున్నారు, 3 ఋతువులు జనం చచ్చిపోతున్నారు, మళ్ళీ పుట్టిస్తున్నాడు. ఇట్లా జరుగుతోంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజి కటికము వల ఎవ్వండేక ఆకృతి వెలుగునతని నే సేవింతు. బతుకున్న వాళ్ళేమో ఇక్కడ కనపడుతున్నారు, ప్రాణం పోయి చచ్చిపోయిన వాళ్ళు కనపడలే. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళంతా కూడా దేవుడి దగ్గరే వెళ్తున్నారు అంటారు. ఆయనే మళ్ళీ పుట్టిస్తున్నారంటారు. అసలు ఆయన ఎక్కడున్నాడు? ఈ పోయిన వాళ్ళు ఎక్కడున్నారు? ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొలుతురెవు అని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎవరికి కలగకుండా ఉండేటువంటి వాడి గురించి ఎంతోమంది ఋషులు ఈ అడవిలోనే కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఆయన కోసం చూడటం కోసమని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్నారు. మరి ఆయన వాళ్ళకి కనబడుతున్నాడేమో నాకు తెలియటలే.
కరడందురు దీనుల ఎడ కరడందురు పరమయోగి గణముల పాలను కరడందురన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడు లేడో. దీనులు దిక్కులేని వాడయందు ఆయన ఉన్నట్ట, మరి యోగుల యందు ఆయన ఉన్నట్ట. మరి ఇటువంటి వాడు కష్టాలు వచ్చినప్పుడు వాడిని రక్షిస్తారట. మరి ఆయన అసలు ఉన్నాడా లేడా? కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నా కండబడరాడ నలిన సాధువులచే బడిన సాధుల కండబడేవాడు చూడటే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల వారి పాలివాడు వినడే చూడడే తలపలే వేగరాడే. ఉన్నాడంటున్నారు, కొంతమంది లేడనుకుంటున్నారు, ఉన్నా కనపడలేదనుకుంటున్నారు, కనపడకపోయినా ఏదో నామం రూపం లేకుండా ఉన్నాడంటున్నారు. సాధుల్లాంటి వాడిని రక్షిస్తాడని చెబుతున్నారు. మరి అటువంటి వాడు ఎక్కడ కనీసం నీడ రూపంలో కానీ వెలుతురు రూపంలో కానీ కనపడలేదు. మరి అన్ని రూపులకి కూడా మరి 33 కోట్ల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షలు, భూమి మీద 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, 84 లక్షల జీవరాశులు చెట్ల రూపంలో, జంతువుల రూపంలో, మానవుల రూపంలో. మరి కొన్ని జంతువులు ఒక జంతువు తింటుంది, ఆ రెండో జంతువులు ఇంకో జంతువు తింటుంది. ఇట్లాంటి శత్రుత్వం గల జంతువులు ఉన్నాయి. వీటన్నిటిని పుట్టిస్తున్నాడు, అందరినీ పోగొడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వం శాశ్వతవదు బ్రహ్మప్రభునీశ్వరుని పరమ పురుషునే భజయంతున్. ఇన్నాళ్ళ నుంచి దేవుడు అనేవాడు ఎట్లా ఉన్నాడు అని నేను వెతుక్కోలే. ఇప్పుడు తప్పనిసరి అవసరం వచ్చింది. అంతకుముందు ఋషులు తపస్సు చేసేవాళ్ళంతా కూడా వాళ్ళు ఆయన కనుక్కున్నారు కాబట్టే వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనుకుంటున్నా. అంత తపస్సు చేసేటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. నా దగ్గర శక్తి అయిపోయింది, ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉన్నా. మరి నా పరిస్థితి ఎట్లా ఉందంటే లావక్కింతలు లేదు, ధైర్యము విలోలంబయ్యే ప్రాణములను ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యం శమంబగిడిన్ నీవే తప్పై తప్పరం బెరుగ మన్నింపంతగుందీరుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరీరం చూద్దామా చిక్కిపోయింది, మరి ధైర్యమా పోయింది, ప్రాణం ఉండేటట్లుగా లేదు, దడ వచ్చింది, మూర్ఛ వచ్చేసింది, పడిపోయే స్థితిలో ఉన్నాను. నిన్ను కేక పెట్టడానికి కూడా నా దగ్గర శక్తి లేదు, నిన్ను పిలిచే ఓపిక కూడా నా దగ్గర లేదు. ఇక నేను పడిపోవటం ప్రాణం పోవటమే తప్పితే అంతకంటే ఇక నాకు వేరే దిక్కెవ్వరు లేరు. ఇక నేను ప్రార్థించే శక్తి కూడా అయిపోయింది. ఈ మాట కూడా పడిపోతుందేమో, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు తప్పితే ఇక ఎవరు లేరు. వినుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థుల కోజనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావార్థి. అనేక రకాల ప్రాణాలున్న వాళ్ళు నిన్ను ప్రార్థిస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావాడు ప్రార్థించేది నువ్వు వింటావుట. ఓ కమలా ఆప్తయో వదతయో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియో వివంద్య సుగుణోత్తమయో శరణాగతామదార్నోకహయో మునీశ్వర మనోహరయో విపుల ప్రభావదావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే. ఈ 84 లక్షల జీవరాశులన్నిటికీ కూడా నీవే పెద్దవిట, నీవే పుట్టించేవాడు నీవేట, రక్షించేవాడు నీవేట, భక్షించేవాడు నువ్వేట. మరి నిన్ను తప్పితే
ఎవరు దిక్కులేదని చెప్పారు. మరి నా సంగతి ఏందో చూడు. విశ్వమయతలేమి వినయు నూరకయు విడంబుజాసనాదు లండు పడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతన కడ్డుపడదలంచి. ఎవరైనా సరే, నాకేదో శక్తి ఉంది, నాకు కాళ్ళున్నాయి, నాకు చేతులున్నాయి, నాకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకా బలగా ఉంది అనుకునే వాళ్ళ జోలికి రాట. ఎప్పుడు ఇక నువ్వు తప్పితే దిక్కు లేదని ఎవరైతే ప్రార్థిస్తారో, నీవు తప్పితే నన్ను రక్షించేవాళ్ళు లేరని ఎప్పుడంటారో, ఎప్పుడైతే ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎప్పుడూ స్మరణ చేస్తూ ప్రాణం వదిలేటువంటి స్థితిలో ఉంటారో అప్పుడు ఆయన వచ్చి కనపడతాట. సిరికిం చెప్పడు శంఖచక్రగము జయలో సంధింపడు ఏ పరివారమును తీరడు అబ్రగపతిం బంధింపడు ఆకన్నికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోగ్దిగ స్త్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆయన మరి ఆ స్వర్గంలో ఆ అమ్మవారితో కూర్చొని ఆటలాడుతున్నట్ట. అట్లా ఆడుతూ ఉండి ఈ కేక విన్నాడు. ఎట్లా వచ్చాడు? భార్యకి చెప్పడు. కట్టుకున్న గుడ్డ మంచి గుడ్డ కట్టుకుందాం లేదు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఇంట్లో ఉన్న మామూలు గుడ్డ కట్టుకుంటాం. ఆ గుడ్డతోటే జుట్టు జారిపోతుంది, గుడ్డ జారిపోతుంది, ఊడిపోయేటట్టుగా ఉంది. గబగబా లేచాడు, పరిగెత్తుతున్నాడు. ఆయన వెనకాడితే ఏమైంది, ఎందుకు పరిగెత్తున్నాడని ఆయన వెనకాడితే లక్ష్మీ అమ్మవారు పరిగెత్తోంది. తన వెంట సిరిలచ్చి వెంట నవరోధవ్రాతమం వాని వెంకను భక్షేంద్రుడు వాని పొంతుడు ధనుక్కోమోదకి శంఖచక్రవికాయమ్మును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి నొయ్యన వైకుంఠపురమ్మునం గలుగువారు అబాల గోపాలము. ఆయన పరిగెత్తుంటే ఆయన వెనకాడితే అమ్మవార్త, తర్వాత ఆయన వెనకాడితే భక్షేంద్రుట, ఆయన వెనకాడితే ధనుస్సుట, కౌమూలిక శంఖం చక్రం, ఇదిగాక నారదుడు ధ్వజనీకాంతుడు, వీళ్ళంతా కూడా వైకుంఠపురం నుంచి పక్షీంద్రుడు, వీళ్ళంతా కూడా ఆయన ముందు పెడుతుంటే వీళ్ళంతా వెనకాల బయలుదేరుతున్నట్ట. తలవేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపములు వినను మృత్యులు మృత్యులేమోచును కలు వేద ప్రపంచంబులను ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడు చూపుడిని ధిక్కారించినో దుర్జను. అట్లా పరిగెత్తు ఉంటే ఆకాశంలో 33 కోట్ల దేవతలు, అడుగో విష్ణుమూర్తి, అదుగో లక్ష్మీదేవి, ఆయన వెనకాడితే శంఖము చక్రము గద పద్మము బాణము విల్లు, మరి ఆయన దూతలంతా బయలుదేరారు. అడుగో నారద మహర్షిని చూసి నమస్కారాలు చేస్తూ ఉన్నారట. తాటంకాచలనంబుతో భోజనర్థం మిల్లబంధంబుతో చాటి ముక్త కుటుంబుతో నా దృఢ చెంచత్కాంతితో శ్రీన్నలాటాలేపముతో మనోహర కళా లగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో నురోజభర సంకోచద్వలంగంబుతో. మరి కట్టుకున్న గుడ్డ జారిపోతోంది. పరిగెత్తుతున్నాడా, నడుస్తున్నాడా, బోర్ల పడతాడా, ఏమైపోతాడు అనేటువంటి పరిస్థితుల్లో ఇట్లా వెళుతూ ఉంటే అమ్మవారు చూసింది. అడిగెదన నికలుబడి జనునడిగిన తడ మగడు నుడుగలని నడయుడుగు వెడనడ సిరిముడి తడబడ నడుగిడు నడుగిడ దుడి మన నడుగిడు నెడలను. అట్లా వెళ్తూ ఉంటే అవి ఏమనుకుంటోంది, ఎవరైనా రాక్షసులు వచ్చి తపస్సు చేసే వాళ్ళని బాధలు పెడుతున్నారా, దేవతలందరినీ కూడా హింస పెడుతున్నారా, ఏం జరుగుతోంది, ఏం ప్రమాదం వచ్చింది, ఎందుకు పరిగెత్తున్నాడు, ఏమిటనైతే చెప్పడు. ఈ మగవాళ్ళకున్న పద్ధతిదేనో, వాళ్ళు అనుకున్నది చేస్తారు కానీ బలం చేస్తున్నారని చెప్పరు. ఏమిటి కర్మ ఈ విధంగా దుఃఖపడుతోంది తావా. చరుదంచన్ గనుడల్లవారి హరిపద్యం గంటలే కరుణాసి
భీమంబయి తలదుంచి ప్రాణముల బాపెన్ జక్తమాశుక్రయన్ హేమక్ష్మాధర దేహమము జహితవన్యే భేంద్ర సందోహమన్ గామక్రోధనగేహమం గరటి రక్తస్రావగాహము నిశ్చీమోత్సాహము వితదాహము జయశ్రీమోహముంగ్రాహమో. ఆయన గబగబ పరిగెత్తుకొచ్చి ఆ చెరువు దగ్గర ఆ ఏనుగులు ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉంటే చక్రం వదిలేట. మరి కాలు పట్టుకున్న మట్టి అటువంటి మొసలిని ఆ చక్రంతో ఖండించాడు. ఆ మొసలి చచ్చిపోయింది. దాంతోపాటు ఇంకా కొన్ని మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అమ్మవారి చాటుకు వెళ్ళినాయి. మరి ఈయన ప్రాణం నిలబడ్డది. ఆ గజేంద్రుడు మకరమొకటి లభించొచ్చెను, మకరము మొదలొకటి ధనదు మాటునడాగన్ మకరాలయమున తిరిగిడి మకరంబులు కూర్మరాజు మరువున కలిగను. కొంతమందికి తపస్సు చేసే వాళ్ళకి, దైవాన్ని పూజించే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఆనందం కలిగిందిట. ఇంతలోకి ఆయన పాంచజన్యం పూరించాట. ఆ పాంచజన్యం ఎప్పుడైతే వినపడ్డదో మేఘాలు గర్జించడై మంచి పువ్వుల వాన కురిసింది, నదులు ఉప్పొంగినై, మంచి మంచి పుష్పాలన్నీ కూడా రాలినాయి, మంచి సువాసనలు వచ్చినాయి. మంచి వాళ్ళకి అందరికీ కూడా ఆనందం కలిగింది. దుర్మార్గులైన వాళ్ళకి కడుపులో ఆవేదన పుట్టింది. ఆ ఆవేదన ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కోటి ఏంటో నాకేంటో తెలియట్లా, ఏమైపోయిందో తెలియట్లా, ఆవేదన, నొప్పి, కడుపులో మంట, చచ్చిపోతున్నా అంటూనే చచ్చిపోతాడు. అట్లాంటి దుర్మార్గుడికి అటువంటి బాధలు కలిగింది. మరి నిరుదయకు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మద జలరేఖలు దుడుతు మెల్లన పుణుకుతునుడుగను విష్ణుడు దుఃఖముర్వీనాథ. ఆ ఏనుగా ఆ తొండంతో ఆయన పాదాల మీద పడ్డదిగా. అప్పుడు ఆయన చేత్తు అట్టా నివిలాట. ఎట్లా అయితే నివిలాడో వయసులో ఉన్నటువంటి శక్తి అట్లాంటి శక్తి మళ్ళీ అట్లాంటి శక్తి తిరిగి వచ్చిందట. ఆ శక్తితోటి కళ్ళమ్మని నీళ్ళుగా వచ్చినాయిట. అప్పుడు ఆయన జీవించాట. మరి నీవు ఇంకా కొన్నాళ్ళు జీవించాలి, నీవు నా వాహనం అవుతావని చెప్పి ఆశీర్వదించాట. కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచో నుభయ నియత వృత్తి నుండెనేని చెడును కర్మ మెల్ల శిథిలమయ్యే మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి చెడదు. ఈరోజు కూడా ఏనుగులు విష్ణుమూర్తి యొక్క వాహనమైనవి. అటువంటి ఏనుగులు వాటిని పట్టుకోవడం చాలా కష్టమే. అటువంటి ఏనుగులు పండితులైన వాళ్ళు, విద్యావంతులు, మరి దేవుడు వాళ్ళందరూ కూడా ఏనుగు మీద ఊరేగాట. గొప్ప పండితుడు కాని వాడు ఎవరైనా కనుక ఏనుగు మీద ఎక్కి ఊరేగితే వాడు దిగిన తర్వాత వాడి జీవితం పతనమేట, దాని వంశం కూడా పతనమేట. చెడుగరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడు చెనటులకు జనక జడకమును నెల సుగుణులకు జరని పదార్థములు విష్ణు సేవా నిరతులు. తనని కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోయేవాళ్ళే, తన భార్య, పిల్లలు, వీళ్ళెవరితో సంబంధం లేకుండా మనము వెళ్ళిపోయేవాళ్ళమే. ఐశ్వర్యం ఉన్నటువంటి ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఏమవుతుందో తెలియదు. నీవు 100 మందికి పెట్టిన వాడు చివరికి నువ్వు అడుక్కునే పరిస్థితి వస్తుందేమో తెలియదు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే బుద్ధి కర్మానుసారుని అన్నారు. నీవు ఎప్పుడు కూడా ఎన్ని చేసినా భగవంతుణ్ణి తలిస్తేనే ఆయన ఎప్పుడూ ఏ బాధ లేకుండా జీవితాన్ని కడతేరుస్తాట. దీనులకు ఆలింపను దీనుల రక్షింప మేలు దీవెన పొందన్ దీనావదని కొప్పును దీనపరాధీన దేవదేవ మహేశ. ఎవరైనా సరే దిక్కులేని వాళ్ళు దీనజనులు అంటారు. ఎవరు దీనజనులు? దేవుణ్ణి పూజించేవాళ్ళు దీనజనులు. నాకెవరు లేననుకుంటారు చాలామంది. అలా దిక్కుమాల వాళ్ళంతా గుడి ముందు కూర్చుంటారా, పూజలు చేస్తారా, ఏమొస్తుందిరా అంటారు చాలామంది. మరి
ఒక సత్యనారాయణ స్వామి వ్రతంలో 9 అధ్యాయాల కథలో ఉంటుంది. వాడు తల్లి గర్భవతంగానే తండ్రి చచ్చిపోయినాడు. పిల్లవాడు పుట్టంగానే తల్లి చచ్చిపోయింది. పెంచిన వాడు వైశ్యకులంలో పుట్టాడు. వాడు పెంచిన వాళ్ళు ఒడుగు చేశారు. ఒడుగు చేయగానే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చచ్చిపోయినారు. చివరికి ఊళ్ళో వాళ్ళంతా కలిసి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయినారు. మరి ఆ పెళ్లి కూడా పిల్లని ఇవ్వాలంటే ఎవ్వరూ ఇవ్వలేదు. వీడు కనబడ్డ చోట వీడు నిలబడ్డ చోట చస్తున్నారని చాలా భయపడితే దిక్కుమాలి దాన్ని చేశారు. దిక్కులేని దాన్ని. చివరికి వాడు ఎటువంటి మూర్ఖుడైనాడంటే ఎవరన్నా అడుక్కొని తిన్నాడు, ఎవరన్నా ఇచ్చిన గుడ్డ కట్టుకున్నాడు, ఎవరన్నా రూపాయి అడుక్కున్నాడు, ఆ రూపాయి దాచిపెట్టుకున్నాడు. వాడు పెట్టిన తిండి తిన్నాడు, వాళ్ళు ఇచ్చిన గుడ్డ కట్టుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన రూపాయి దాచిపెట్టుకొని వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం దేశ విదేశాల్లో కూడా వ్యాపారం చేశాడు. కానీ అప్పటికీ కూడా తన డబ్బుతో తినేదిలే. వ్యాపారం ఎక్కడైతే చేయడానికి పోయినారో వాళ్ళని వాళ్ళ చేత పెట్టించుకొని తిన్నాడు. వాళ్ళు అనుకుంటారు, అదే వీడింత ఐశ్వర్యవంతుడే, నాకు అన్నం పెట్టదయ్యా అయితే నిజంగా ఎంత కలుపుగోలు మనుషుడా, మన ఇంటికి వచ్చి అన్నం పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. వీడు లోబనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇట్లా లోభిత్వంగా ఉండి చివరికి దిక్కులేని వాళ్ళైపోయి మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మొదట నీకుంటే ఆ పరిస్థితి రాదు. నీకు శక్తి ఉన్నప్పుడు చాలామంది అంటారు, ఏమి లేని దరిద్రుడు అంటాడు, నాకు గనకుంటేనా రోజు 100 మందికి అన్నం పెడతానంటాడు. సరే నిజంగా వాడికి వచ్చిందనుకో ఇంకా ఎంత సంపాదిద్దామని చూస్తాడు. లేనప్పుడు ఉన్న బుద్ధి ఉన్నప్పుడు ఉండదు. మరి ఉన్నప్పుడు పోయిన తర్వాత మళ్ళీ బుద్ధి మారుతుంది. బుద్ధి మారటమే కాదు, ప్రాణాపాయ స్థితి వచ్చేటప్పటికీ ఎవరైతే భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఎవరైతే చచ్చిపోతారో అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ. ఇట్లా ఆయన ప్రార్థన చేస్తూ ఎవరైతే ప్రాణం వదులుతారో వాడు దైవంలో ఐక్యం అవుతారట. మరి పరమ దుర్మార్గుడు కొడుకు పేరు దేవుడి పేరు పెట్టుకొని వాడిని స్మరిస్తూ చచ్చిపోతే ఆ పరమ నీచుడు కూడా దైవంలో ఐక్యమైనట్ట. కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితి ఎటువంటి దుర్మార్గుడా ఎటువంటి సన్మార్గుడా కాదు. ఒక్క సెకండ్ అయినా భగవంతులో ముడిలో మనస్సు లగ్నమయ్యేటట్లుగా ఈ గజేంద్ర మోక్షం లాంటిది రోజు చదవటం, చదివించుకోవటం. ఆ గజేంద్ర మోక్షం మరి భాగవతంలో 8వ అధ్యాయంలో ఉంది. భాగవతం అనే పదానికి అర్థం ఏంటంటే భాగవతం 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 భాగవతం. తీసేస్తే ఉత్తు తీసేస్తే భాగవతం భాగవతం భాగవతం. చెడిపో బాగుపడతాం. ఈ భాగవతం చదివిన వాళ్ళు అందరూ బాగుపడతారట. ఎందుకంటే మరి వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు ఇంకా ఉప పురాణాలు ఇంకో 100 ఉన్నాయంటారు. అన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకి ఏదో లోటు అనిపించిందట. ఆయన ఏదో తప్పు చేశాను అనుకుంటున్నాడట. అందరూ ఆయన లాంటి వ్యాసుడంటే ఇంకో శ్రీ మహావిష్ణువు అనే పేరు. అప్పుడు ఆయన బాధపడుతుంటే నారద మహాముని వచ్చి, ఏమయ్యా ఏమిటి పరధ్యానంగా ఉన్నావు అంటే, ఏమీ లేదండి, ఏదో నేను చేయాల్సిందేదో చేయలేకపోయినాను, అదేమిటో తెలియట్లేదు, నువ్వే చెప్పమన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్యా రామాయణం రాసావు, భారతం రాసావు, భాగవతం రాసావు, ఎన్నో మరి పురాణాలు రాసావు, దాంట్లో భక్తిని మాత్రం ప్రచారం చేయలే. కాబట్టి భక్తి కలిగేటువంటిది ఏదైనా చేయమంటే అన్ని పురాణాల్లో భాగాలన్నింటినీ కూడా ఇందులో కలిపారు. కృష్ణ జననం, రామజననం, నరసింహ జననం, ఆ ప్రహ్లాద చరిత్ర, ఇవన్నీ కూడా దీంట్లో కలిపారు. ఎప్పుడు కూడా మరి కృష్ణ జననం చదివితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్లి కాలికి వాళ్ళకి పెళ్ళి అవుతుంది. మరి ప్రహ్లాద చరిత్ర జరిగితే
మహాపాపం చేసినటువంటి వంశీకులందరూ కూడా పాపం మొత్తం పోయి పుణ్యగతులు కలుగుతాయి. ఇప్పటి పరిస్థితుల్లో మనం బాగుండాలి, దేశం బాగుండాలి. మరి విదేశాలకు పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు మా దేశంలో వాళ్ళకి మేము ఉద్యోగం ఇప్పించుకుంటా, మీరంతా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు వచ్చాక బతకాలి. ఇట్లాంటి పరిస్థితులన్నీ రావటానికి వాళ్ళు కాదు కారకలం, మనమే. మనం చేసుకున్న పాపమే కారణం. ఎందుకంటే అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడే వదిలేస్తారు, ఏదో వీలైతే డబ్బులు పంపిస్తారు, వృద్ధాశ్రమంలో ఉంటారు. చివరికి వాళ్ళు చచ్చిపోయినారండి, వాళ్ళకు ఫోన్ చేసి మీ నాన్న పోయినారా అంటే నాకు ఇక్కడ సెలవు లేదు, మీరు ఎవరిలో తగలేయండి, నేను వీడియోలో చూస్తానంటాడు. సరే తగలేశారు, కర్మ చేయాలి, నాకు సెలవు లేదు, ఎవరన్నా కర్మ చేయండి. అదేందయ్యా, మా నాన్న వాళ్ళకు ఉన్నది ఆస్తి కూడా మీరే తీసుకోండి, నాకు రావటం కుదరదు. ఎందుకు కుదరదయ్యా? నువ్వు చేస్తున్నది ఏమిటి తప్పు కదా. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతుంది, ఎప్పుడో వచ్చి తల్లిదండ్రులను చూడకపోతుంది, వాళ్ళేమో నా కొడుకులు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళని మరి తలవలిస్తూ ఉంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. వాళ్ళని ఆ విధంగా హింసించి చివరికి నీ గతి ఏం పడుతుందో చూడండి. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు తప్పితే వేరే దిక్కు లేడు. ఇటువంటి ఈ గజేంద్ర మోక్షం చివరి పద్యం రాశారు. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్మనకు గజరాజవరదుడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబుల్. గజరాజ మోక్షణంబును, ఈ గజరాజ మోక్షం అంటారు. ఏనుగా మోక్షాన్ని పోవటాన్ని ఎవరైతే చదువుతారో గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి, ఎప్పుడు ఉదయం సాయంత్రం పారాయణ చేసేవాళ్ళు నిజముగా పఠించునట్టి నియతాత్మనకు నియమంగా ఏ రోజు మర్చిపోకుండా చేస్తూ ఉంటే ఆయన ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఐశ్వర్యం అన్నీ ఇస్తారట. తర్వాత చివరికి మోక్షాన్ని ఇస్తారట. దానికోసం మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇది ఉదయం సాయంత్రం పారాయణ చేసేవాడు. ఇది మొత్తం దాదాపు 60 పద్యాలు నేను పారాయణ చేస్తున్నా. ఇందులో అడవిని గురించి చెప్పింది సమాసం, అది పారాయణలో చేయట్లేదు. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ లోటు ఉండదు. తర్వాత మా నాన్నగారి దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి ఏ టైంకి ప్రాణం విడుస్తున్నారో చెప్పి ప్రాణం విడిచారు. ఈరోజు కూడా నేను రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తా. ఎందుకంటే 2003లో నా రెండో కొడుకు 23 ఏళ్ళవాడు, వాడు నీళ్లలో పడి చచ్చిపోయినాడు అన్నారు. చివరికి తర్వాత విచారిస్తే వాడిని ఎవరో చంపారో తెలిసింది. వాడు ఎటువంటి కొడుకు అంటే అట్లాంటి కొడుకు ఎవరికి పుట్టాడు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుడతాడు. ఇప్పుడు నాకెంత విద్య ఉందో వాడికి అప్పటికే అంత విద్య ఉంది. 23 ఏళ్ళకి నాటకాలు వేశాడు, పెద్ద పెద్ద కప్పులు తెచ్చాడు, సన్మానాలు పొందాడు. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మంగళంపాలె బాలమురళీకృష్ణ, మరి హరిహరన్, వాళ్ళందరి సంగీతాలు పాడాడు. సేమ్ సెట్టింగులు పాడాడు. ఎవరు పాడలేనివి మరి వాళ్ళు ఒకప్పుడు పాడి తర్వాత అన్ని వాయిద్యాలు ఉండి పాడిన వాళ్ళు స్టేజ్ మీద పాడమంటే మా వల్ల కాదు దండం పెట్టారు. అటువంటి గొప్ప గొప్ప పాటలని కూడా పాడాడు. వాడు పోయిన తర్వాత నేను చాలా దిగులు పడ్డా. 6 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాలే. అన్నం తింటామంటే బలవంతాన్ని పెడితే ఒక ముద్దను నొట్ట పెట్టుకొని చేయగడుకున్నది కూడా మర్చిపోయేవాడిని. చేయగడుకుంటే ఏంటంటే ఏమిటో నాకు తెలియదు, అంత మైండ్ పాడైపోయింది. ఆ టైంలో గుర్తొచ్చి గజేంద్ర మోక్షం పారాయణ చేశాను. అప్పటికి నా పరిస్థితి ఏంటంటే మరి వాడు చచ్చిపోయే రోజుకి నేను గుంటూరులో ఒక్కడే ఉన్నా. భార్యతో, పిల్లలతో ఎవరితో సంబంధం లేదు. మరి కుటుంబ కలహాలతో అక్కడున్నా. చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చారు. పారేశం అయిపోయింది. నా దగ్గర ఏమీ లేదు, ఆస్తి ఏమీ లేదు. ఆస్తి మొత్తం పిల్లలకి రాసేశారు. మరి సంపాదన లేదు, తినటానికి తిండి లేదు.
మరి గుంటూరులో పుట్టి పెరిగాయి కాబట్టి అక్కడ జనానికి పరిస్థితి చేస్తుండే కాబట్టి నా ఇంట్లో ఉన్నదా లేదా చూశారు. 6 నెలల పాటు తిండిదినిగా చివరి పిలబడితే ఒక స్నేహితుడు వచ్చి వాడి కూతురు పెళ్ళికి లగ్నం పెట్టించుకొని వెళ్ళాడు. 4 రోజులు పెళ్ళిందనంగా వచ్చి నువ్వు వస్తావా లేదా పెళ్ళికి ఇట్లా కూర్చుంటే ఎట్లాగా అన్నాడు. నేను రాలేనురా, నేను చేయనంటే కాదు కూడదు, నువ్వు రావాల్సిందే, నువ్వు పెళ్లి చేయాల్సిందే అన్నాడు. సరే నా పిల్లల్ని మొదలుపెట్టుకొని వెళ్ళి పెళ్ళికి కూర్చుంటే ప్రతి వాళ్ళు అయ్యో అబ్బాయి పోయినట్టుగా అది వాళ్ళు కడమని నీళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళంగా నాకు కడమని నీళ్ళుస్తున్నాయి. నేను పోయి చాటును కూర్చొని పిల్లల్ని పిలిచి అయ్యా నన్ను ఎవరిని పలకరించొద్దని చెప్పు, శుభాన్ని పెళ్లి చేసుకుంటుంటే నేను ఏడవటం మంచిది కాదు అని ఎవరు వచ్చి పో వదలపో అని విధినిచ్చా. ఎందుకంటే వాళ్ళు పలకరిస్తారు, గుర్తు చేస్తారని. ఆ విధంగా ఆ రోజు పెళ్లి చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏదో లైన్లోకి వచ్చాను. ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తున్నాను. ఈ రోజుకి నాకు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు, నాకేం ఆస్తులు లేవు. ఇవాళ ఈ రోజుకి జ్యోతిష్యం చెప్పుకుంటున్నాను. జ్యోతిష్యం చెప్పినా మరి ఈ గజేంద్ర మోక్షం 2000 పారాయణ చేస్తాను. పైన ఏం చెప్పారంటే వృద్ధాప్యం వచ్చి మంచంలో పడిపోయి 1-2 ఏళ్ళకు కూడా పూలేని పరిస్థితుల్లో రోజు స్నానం ఎవరన్నా చేయిస్తేనే చేయాలి, లేకపోతే చేయలేని పరిస్థితి వచ్చినప్పుడైనా సరే రాత్రిపూట తెల్లవారుజామున స్నానంతో పని లేకుండా ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే జీవితం మళ్ళీ మానవ జన్మ భగవంతుడు వాడు ఆయనలో చేర్చుకుంటాడు. అటువంటి పుణ్యప్రదమైంది ఈ గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే ఇప్పుడున్న సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే కోర్టు దావాలు, భార్యాభర్తల పరిష్కారాలు కాకపోవటం, విడాకులు రాకపోవటం, పెళ్ళిళ్ళు కాకపోవటం, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, సంతానం లేకపోవటం, ఆస్తులు ఎవరో స్వాధీనంలో ఉండి స్వాధీనం కాకపోవటం, మరి బెదిరింపులు, చంపుతామనే బాధలు, ఏమీ లేకపోయినా సరే ఎప్పుడు చచ్చిపోతామో భయం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఇట్లాంటి పరిస్థితులు నాకు కూడా నిన్న కూడా వచ్చింది ఇట్లాంటి పరిస్థితి. అటువంటి వాటివన్నీ తప్పించుకొని ఇవాళ నేను ఇట్లా ఉంటున్నాను అంటే ఈ గజేంద్ర మోక్షమే కారణం అని చెబుతున్నా. ఈ గజేంద్ర మోక్షం రోజు పారాయణ చేస్తే ఎటువంటి శత్రువులైనా నాశనం అయిపోతారు. శత్రువులు వాళ్ళ శత్రుత్వం వాళ్ళే పోగొట్టుకుంటారు, మన జోలికి రారు. ఎప్పుడు కూడా శత్రుత్వం ఎట్లా ఉంటుందంటే మన మీద ఎవరికైనా శత్రుత్వం ఉందనుకోండి, వాడి మీద తిరిగి శత్రుత్వం తీర్చుకుందామనే ఉద్దేశం మనకు ఉండేటట్లయితే వాడికే మనకు తేడా ఏమీ లేదు. తిరిగి పగ తీర్చుకుందామనేటువంటి మనస్తత్వం మానవుడికి ఉండకూడదు. నాకు జరిగిన వాటికి తిరిగి పగ తీర్చుకుందామనే ఉద్దేశం నాకు ఈరోజు కూడా లేదు. సంపాదించిన వాడు కాజేశారు, వ్యాపారాల్లో కాజేశారు, మరి అందరూ కాజేశారు. ఏమైనా ఈరోజుకి ఏం కావాలి నాకు? ఇవాళ వేళకి తినటానికి తిండి, ఏదైనా బాగుండకపోతే షుగర్ ఉంది, షుగర్ మందు, ఇట్టా తిరుగుతూ ప్రాణం పోవాలి. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎట్లా పోవాలి అనేది ఒక శ్లోకంలో చెప్పారు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రాః విముక్త దుఃఖాః సుఖినో భవంతు. బాధ ఎక్కువైపోయి అని ఏడుస్తుంటారు. ఆర్త విషన్న ఎవరు చూసేవాళ్ళు లేక ఘోరమైన వ్యాధి వచ్చి పడలేని బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు శరీరం శిథిలం అయిపోయి ఆ నారాయణమూర్తిని ప్రార్థన చేస్తే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రాః విముక్త దుఃఖాః సుఖినో భవంతు. ఈ బాధలన్నీ కూడా లేకుండా ఆయనలో ఐక్యం అవుతారట. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఈ శరీరంతో ఎన్నో పాపాలు చేయటం అనేది
ఈ కలియుగంలో జన్మతః వచ్చినాయి, నేను చేయాలని చేయటంలా. ఎన్ని చేసినా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రా, నారాయణమూర్తిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే విముక్త దుఃఖా సుఖినో భవంతు, అన్నీ పోయి సుఖపడతారట. మరి అనాయాసేన మరణం, ఇట్లాంటివి ఎప్పుడూ చదువుతూ ఉంటే ఆయబాధ లేకుండా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే నామస్మరణ చేస్తూనే ప్రాణం వదులుతారట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, నాకు ఇది లేదు నాకు ఇది పెట్టని అడగకుండా బతకటం. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర, దేహం వదిలిన తర్వాత ఆయన సాన్నిధ్యానికి పోతారట. ఇది లేదు అని ఎవరిని అడగకుండా, నాకు ఇది కావాలని ఎవరిని కోరకుండా ఎప్పుడు ఆ భగవంతుడిని స్మరణ చేయాలట. మరి శ్రీరంగ క్షేత్రంలో రామానుజాచార్యుల వారు 100 సంవత్సరాల క్రితం కూర్చొని మరి పురాణ ప్రవచనం చేస్తున్నట్ట. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ప్రాణత్యాగం చేశారు. 1000 సంవత్సరాల నుంచి ఆ శరీరం అట్లాగే ఉంది. ఇప్పటికి కూడా అక్కడ వెళితే ఆ శరీరాన్ని చూడొచ్చు. ఎందుకంటే ప్రాణం అనేది ఇక్కడ పుంజి పోతే పోవచ్చు, కానీ భగవంతుడిలో ఐక్యం అవుతుందిట. అందుకోసం ధర్మస్య జయోస్తు, నీవు ధర్మంగా ఉంటే జయం జరుగుతుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మ వల్ల అధర్మం నాశనమైపోతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, 84 లక్షల జీవరాశులు అన్నీ బాగుండాలి కోరుకోవాలి. విశ్వస్య కళ్యాణ వస్తువు, ఏ జీవరాశికి అపకారం చేయకుండా ఉంటే విశ్వం మొత్తం సంతోషంగా ఉంటుంది. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్తభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అన్నారు. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న సమస్త పాపాలు పోవాలి అంటే భగవంతుడిని ప్రార్థించడమే మార్గం. ఇవాళ డ్రైనేజ్ వాటర్ మొత్తం చెరువులోకి పోయినాయి. ఈ డ్రైనేజీ నీళ్ళు మొత్తం కృష్ణలోకి పోయినాయి. ఏమండి ఇవన్నీ ఎట్లా కలుగుతాను చెప్పండి? నీరు పారుతోంది, సముద్రం కలిసిపోతుంది. నదీనాం సాగరోగతి, నదులు మొత్తం సముద్రంలో కలుస్తున్నాయి. పొగ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. హరిద్వార్, మరి ఈశ్వరుడు నెత్తి మీద ఉన్న గంగ నుంచి హరిద్వార్ గంగ వస్తోంది. ఈ కాలుష్యం మొత్తం సముద్రం కలుస్తోంది. మళ్ళీ తాగే నీళ్ళు మంచి వస్తున్నాయి. అట్లాగే మన భూమిలో నుంచి రావాల్సినవన్నీ వస్తూనే ఉన్నాయి, రాకూడదు కూడా వస్తున్నాయి, విషం కూడా వస్తుంది. మనం తినడానికి బతకడానికి అన్నీ భూమి నుంచే వస్తున్నాయి. మరి ఆమె భూదేవత మహాతల్లి, ఆమె మనల్ని రక్షించాలి అంటే మనం ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి, దేవతలు వేరే లేరు, అందరూ ఒకళ్ళే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనం అన్నారు. మరి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం, ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని మరి ఏ పని చేసినా మధ్యలో ఖాళీ టైములో ఏదో ఒక భగవన్నామస్మరణ ఎప్పుడూ స్మరిస్తూ ఉండటం, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడటం, ఎవరైనా సరే మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా తిరిగి అపకారం చేయకుండా ఉండటం, ఉపకారికి ఉపకారము విపరీతముగా దుషేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమన్నగా చేయువాడు నేర్పరి సుమతేనుంది. కాబట్టి మనం అందరం కూడా బాగుండాలి అంటే ఇట్లాంటి గజేంద్ర మోక్షం మీకు ఏ బాధలున్నా మీ వల్ల కాకపోయినా మొత్తం చెప్పలే. నేను 60 పద్యాలు, కనీసం 20 పద్యాలు చెప్పాను, 30 చెప్పాను స్త్రీలు. మొత్తం రోజు పారాయణ చేస్తా. మీకు వచనామాలతో పారాయణ చేయాలంటే దానికి తగినటువంటి ఫీజు చెల్లించి 40 రోజులు లేకపోతే 21 రోజులు లేకపోతే 11 రోజులు పారాయణ చేయించుకోండి. మీకు తీరిన బాధలుంటే పోవడానికి అవకాశం వస్తుంది. ఇదంతా కూడా డబ్బు కోసం, ధనార్జన కోసం చెబుతున్నది కాదు, అందరం బాగుంటే కోసం చెబుతుంది. దీన్ని అందరూ కూడా మంచిగా ఆలోచించండి. ప్రతి మంచిగా చెప్పే వాటిల్లో కూడా చెడుగా ఆలోచించి దురాగతంగా డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు.
మరి నన్ను మాత్రం అట్లా భావించొద్దు, నేను డబ్బు సంపాదించాలంటే చాలా సంపాదించగలనటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి మన కష్టాల నుంచి మనం బయటపడాలి. మరి పాపం కలియుగంలో విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని పోగొట్టాలి. మనం పోయేంతవరకైనా ఇబ్బంది లేకుండా బతకాలంటే ఇటువంటి మంచి మార్గాలు అనుసరించడం చాలా మంచిది. ప్రహ్లాదుడైనటువంటి వాడు నారాయణమూర్తిని ధ్యానించి మరి తండ్రి మరణించిన తర్వాత మళ్ళీ ఆయనకు మోక్షం ఇప్పించాడు. మరి దుర్మార్గుడైనటువంటి తండ్రికి మోక్షం ఇప్పించాడు. అటువంటి మంచి పనులు అందరూ చేయడం చాలా మంచిది. స్వస్తి.